జీవితానికి విలువను కలిగించేది భగవంతుని సన్నిధియేనని శ్రీ అరబిందో సొసైటీ తిరుపతి శాఖ నిర్వాహకులు తెలిపారు. అరబిందో అవశేషుల 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఎన్జీఓస్ కాలనీలోని అరబిందో ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ధ్యాన సమావేశంలో అరబిందో సొసైటీ వారు మాట్లాడుతూ యువత ఆధ్యాత్మికంగా ధ్యానం వైపు ప్రతి ఒక్కరూ మక్కువ చూపాలని తెలిపారు. ధ్యానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు. ధ్యాన మందిరంలో వారి దివ్య స్మృతులను స్మరించుకుంటూ ధ్యానాన్ని కొనసాగించారు. ఎన్జీఓస్ కాలనీ పరిసర ప్రాంతాలలో వారికి అనుగుణంగా ధ్యానం చేసేందుకు ఈ ధ్యాన మందిరం దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ విచ్చేసి ధ్యాన మందిరంలో ధ్యానం చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. ఏ మహానుభావులు మన దేశములో నుంచి విదేశాలకు కూడా తమ ప్రభావాన్ని స్థాపించి అన్ని చోట్ల ఎల్లెడలా వారి యొక్క ఆ జ్ఞానాన్ని, ఆ మహత్వను అందరికీ తెలియజేసి అరవింద అంతర్జాతీయ సంఘము ద్వారా పాండిచ్చేరిలో ఉండే ఆశ్రమంలో స్థిరపడి, బెంగాల్లో జన్మించిన శ్రీ అరవిందులు పాండిచ్చేరిలో స్థిరపడి వారి యొక్క పవిత్ర దేహాంశాల ద్వారా ఇవాళ తిరుపతిలో కూడా మనం ఎంతో పవిత్రమైన ఈ యొక్క స్థలములో కూర్చొని వారి ధ్యానమును చేస్తూ వారి యొక్క దివ్య స్మృతులను నెమరవేసుకుంటూ ఉన్నాము. ఈ రోజున ఇక్కడ శ్రీ అరవిందుల సొసైటీ తిరుపతి ఆశ్రమంలో హోలీ రిలిక్స్ డేగా మేము చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. అంటే పవిత్ర అవశేష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. శ్రీ అరవిందులు లాంటి మహాయోగులు వారి యొక్క మహోన్నతమైన దివ్య చైతన్యాన్ని భౌతిక కణాల వరకు తీసుకొని వచ్చి ఈ యొక్క దివ్య పరివర్తన కోసము, రూపాంతరీకరణ కోసము ప్రయత్నం సాగించినటువంటి మహానుభావులు. మిగిలిన వాటిలో సాధారణంగా మానసిక సాక్షాత్కారమే అయితే ఇక్కడ కావాల్సిన ఏమిటికైనా భౌతిక పరివర్తన. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ది యోగా లైన్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ట్రాన్స్ఫర్మేషన్, యోగా ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ అని శ్రీ అరబిందులు చెప్తారు.